ఇటీవల బీజేపీ నాయకుడు సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ప్రో టీడీపీ మీడియా వైఎస్ఆర్సీపీ లాయలిస్ట్ ఈయనకెందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టింది. టీడీపీ వాదనను చక్కగా ఎంజాయ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. కానీ అటు ప్రో టీడీపీ మీడియాకి కానీ ఇటు ప్రో వైఎస్ఆర్సీపీ మీడియాకి కానీ బాగా తెలిసిన విషయం ఏమిటంటే సోము వీర్రాజు గారు జనసేన పార్టీకి లాయలిస్టు, పవన్ కళ్యాణ్ గారికి స్టాంచ్ సపోర్టర్ అని. పవన్ కళ్యాణ్ గారికి మంచి మైలేజ్ వస్తుందని ఈ విషయం చెప్పకుండా ఆ రెండు పార్టీల మీడియా హౌసెస్ దాచాయన్నమాట. అయితే పచ్చి నిజం ఎంత దాచాలన్నా దాగదు కదా. ఇటీవల సోము వీర్రాజు గారు మార్చి 27వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు భారీ ఎత్తున చేస్తున్న సేవా కార్యక్రమాలను సందర్శించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిది బాబీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం సందర్శించాను. చేస్తున్న సేవా కార్యక్రమం పట్ల చిరంజీవి యువత సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్కు ముగ్ధులై కూడా ఆయన ట్వీట్ చేశారు. We, the BJP India, stands firm in protecting not just the integrity of our nation, but also those who dedicate themselves to its service. Pawan Kalyan has always upheld national unity and cultural respect. Any attempt to twist his words for political mileage is nothing but divisive propaganda. We stand by those who strive to strengthen Bharat, not those who seek to create unnecessary linguistic conflicts. అంటూ ట్వీట్ చేశారు. సోము వీర్రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీకి ఇస్తున్నటువంటి గౌరవాన్ని, అభిమానాన్ని చూసిన ప్రో టీడీపీ మరియు ప్రో వైఎస్ఆర్సీపీ మీడియా హౌసెస్కు కళ్ళు కుడుతున్నాయి.